విడత నామినేషన్ల సందర్భంగా ఊరి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి. పాలమూరు జిల్లాలో పల్లె జాతరకు ఊపొచ్చింది. మొదటి విడత, రెండవ విడత నామినేషన్ల పర్వం ముగిసింది. చివరగా జడ్చర్ల మండలంలో మూడవ విడత నామినేషన్ల పర్వం నేటితో మొదలైంది. రేపు ఎల్లుండి కూడా నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఇది ఇట్లుందంటే ఈరోజు 1 లేదా 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేసి మంచి రోజు కాదని అభ్యర్థులు ముందుకెళ్ళిర్రు. అయితే జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన పాండురంగం ఊరు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. నన్ను కనుక గెలిపిస్తే ఊరు ప్రజలందరికీ ప్రమాద బీమా ఏర్పరుస్తానని, అందరూ బతుకుదేరు కొరకు బయటకు పోయేటోళ్ళు కాబట్టి ప్రమాద బీమా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయని చెప్పిండు. అట్లే కాకుండా నెక్కొండ గ్రామానికి చుట్టుముట్టున్న ఏ పల్లె కోవాలన్న తోవ చక్కగా లేదు. గత ప్రభుత్వ హయాంలో తోవలు సరిగ్గా వేయలేదు. ఇప్పుడు నన్ను గెలిపిస్తే తప్పకుండా నేను తోవలేస్తా అని చెప్పేసి అన్నాడు. ఈ సందర్భంగా నామినేషన్లోకి వస్తుంటే ఊరోళ్ళందరూ ఏకమై దుమ్ము లేపిర్లో డ్యాన్స్ చేస్తూ, బొడ్డెమ్మలేస్తూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ నామినేషన్ల సెంటర్కి వచ్చిండ్రు. ఈ సందర్భంగా ఊరు మొత్తం ఏకతాటికి వచ్చేసి మంచి వ్యక్తిని చూడండి, గుణం చూడండి, పైసలు చూడకండి, పైసలు చూసేసి ఓటేస్తే మోసపోతాము, గతంలో కూడా గట్లే అయింది కదా, ఇప్పుడన్నా మంచి అభ్యర్థిని, పేదోన్ని, మనకు అందుబాటులో ఉన్నోని చూసి ఓటేయాలని గ్రామస్తులు కోరిండ్రు. ఈ సందర్భంగా జడ్చర్ల న్యూస్ టీవీతో మాట్లాడిన పాండురంగం ఏమేమి మాట్లాడిండో మీరు కూడా వినండి. వీళ్ళు అయితే వాళ్ళ డ్యాన్సులు అయితే అదిర్నైపో గంగాపూర్ మొత్తం రీసౌండ్ వచ్చింది. అందరికి నమస్కారం. నా పేరు పాండురంగ విఠల్. నెక్కొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫునకి వెళ్ళి. అలాగే ఈ ఊర్లో మాకు అవతలకి రోడ్డు వెళ్ళే చెక్ డ్యామ్ కానీ అవతలకి వసతులు లేవు. అలాగే మాకు ఫండ్స్ కూడా లేవు. మా ఊరికి మూల ప్రాంతానికి ఉంది మా ఊరు డెవలప్ చేయాలని ఎంతో అనుకుంటున్నాము. రూలింగ్ పార్టీ ఉంటే చేస్తుందనే ఆశతోనే మేము ముందుకెళ్తున్నాము. ఈసారి మాకు బీసీ జనరల్ వచ్చింది. ప్రభుత్వానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ అందుబాటులో ఉంటాను. నేను ఎప్పటికీ వాళ్ళకు ఏ అవసరాలు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రాత్రి పగలు కృషి చేస్తాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అనుకుంటున్నాను. మా ఊర్లో ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ చేయాలని నాకు కోరిక ఉంది. అది చేపియాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. అది చేపిస్తాను. అంటే ప్రమాద బీమా ఇబ్బంది ఉంది. మెక్కనుంటికి లింగంపేట రోడ్ ఇబ్బంది ఉంది. మెక్కనుంటి గోపురపురం రోడ్ ఇబ్బంది ఉంది. చెక్ డ్యామ్ తెగిపోయింది. మాకు అత్త చెక్ డ్యామ్ కావాలి, బ్రిడ్జి కావాలి. రోడ్తో చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ నుండి గెలిపించి అన్ని. అటిమన్ రాఘవేందరు, మాది నెక్కొండ విలేజ్, జడ్చర్ల మండలం, మామనగర్ జిల్లా. మా గ్రామానికి ఇంతకుముందు కూడా బీటీ రోడ్లు లేకుండే. టీడీపీ హయాంలో బీటీ రోడ్లు అయినాయి. మా ఊరుకు లింక్ రోడ్లు అమ్మపల్లి టు గోపులపురం ఉంది, నెక్కొండ టు లింగంపేట ఉంది. ఆ 2 రోడ్లు, నెక్కొండ టు మళ్ళీ గోపులపురం ఉంది. 3 లింక్ రోడ్లు ఉన్నాయి. మాది ఇది శ్రీలంక లాగా ఉంది మా గ్రామము. అవతల నుంచి నెక్కొండ టు కంచనపల్లికి రోడ్డు లేదు. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వేపిస్తామన్నారు, వేపించలేదు. ఇప్పుడన్నా మాకు ఏంగైనా డైమండ్ హీరో అన్నూరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అందరూ సహకరించి ఓట్లు కాంగ్రెస్కి ఇస్తే ఆ బ్రిడ్జి పనులు కానీ ఇది కానీ చేయించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నూరెడ్డి దగ్గర కూర్చొని ఆ పనులు చేపిస్తామని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఆయన కూడా మాకు ఎన్నిల వేళ అందుబాటులో ఉండి హామీ ఇస్తాడు, చేస్తాడు ఆ పనులు. జడ్చర్ల నెక్కొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కంచనపల్లి పోయే రూట్లో చెక్ డ్యామ్ తెగిపోయింది. దాన్ని కూడా అభివృద్ధి చేయగలుగుతాడని అనుకుంటున్నాను.
అక్క